161. The focal power of a lens is 1D. Then its focal length is, focal power is equal to 1D ఇచ్చినాడు, ఫోకల్ లెంత్ అడిగినాడు. ప్రిన్సిపల్ ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు 1/f లేదా F ఈజ్ ఈక్వల్ టు 1/p. P ఎందులో ఉండాలి? మీటర్స్లో ఉండాలి. P అంటే ఇది డయాప్టర్స్ కదా, సో F అనేది మీటర్స్లో వస్తుంది. F ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎంత ఉంది? ఎంత అన్నాడు? 1 అన్నాడు. 1/1 అన్నాడు. సో 1/1 అన్నాడు కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు నీకేమొస్తుంది? 1 వచ్చింది. 1 అంటే ఇది ఎందులో ఉంటుంది? మీటర్స్లో ఉంటుంది. 1 అనేది మీటర్స్లో ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఎందుకంటే మనము మన ఫోకల్ పవర్ని వేసేటప్పుడు ప్రిన్సిపల్లో F కంపల్సరీ. P ఈజ్ ఈక్వల్ టు 1/Fలో P ఈజ్ ఈక్వల్ టు 1/Fలో మనకు Fని మీటర్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చే F కూడా మీటర్స్లో వస్తుంది. 162 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 162 క్వశ్చన్? ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ ఆఫ్ 20 సెంటీమీటర్స్. సో కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉన్నది? 20 సెంటీమీటర్స్ ఉన్నది. కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉన్నది? 20 సెంటీమీటర్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 3/2. ఈజ్ ఇమ్మర్స్డ్ ఇంటూ వాటర్. ఆ యొక్క కాన్వెక్స్ లెన్స్ని వాటర్లో ఇమ్మర్స్ చేసినాడు. దాని యొక్క వాటర్ యొక్క ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ వన్ ఈజ్ వాట్? 4/3. 4/3 ఉన్నది. 4/3 ఉన్నది. ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. వాట్ ఈస్ ద న్యూ ఫోకల్ లెంత్ ఆఫ్ దిస్ లెన్స్? దాని యొక్క న్యూ ఫోకల్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. న్యూ ఫోకల్ లెంత్ ఎంత అని అడగడం జరుగుతుంది. సో దీనికి ప్రిన్సిపల్ని కనుక తీసుకున్నట్టయితే, సో ఫస్ట్ ఫోకల్ లెంత్, గాలిలో దాని ఫోకల్ లెంత్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్ ఇన్ ఎయిర్ ఎంత? 20 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ ఇన్ వాటర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ హౌ మచ్? 3/2. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ హౌ మచ్? 4/3. సో ఇవి వాల్యూస్ ఇచ్చినాడు. ఇప్పుడు మనకు ఫోకల్ లెంత్ ఇన్ వాటర్ కావాలి. ఫోకల్ లెంత్ ఇన్ వాటర్ ఈజ్ ఈక్వల్ ఫోకల్ లెంత్ ఇన్ ఎయిర్ ఇంటూ, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ Ng - 1 డివైడెడ్ బై Ng/Nw -1. సో ఇక్కడ పడతలేదు చూడండి. సో Ng/Nw -1. సో వీటిని సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్ అప్రాక్సిమేట్గా నీకు ఎంత రావడం జరుగుతుందంటే 80 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 163 క్వశ్చన్ చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ వాల్యూ ఈజ్. ప్లేన్ సర్ఫేసెస్కి దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది? ఇట్లా ప్లేను మనకు కాన్కేవ్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది? ఇన్ఫినిటీ ఉంటుంది. ఇన్ఫినిటీ ఉండడము జరుగుతుంది. అంటే ఈ సమతల ఉపరితలానికి ప్లేన్ సర్ఫేసెస్కి ఏ విధమైన వంపు అనేది ఉండదు. వంపు అనేది లేదు కాబట్టి గణిత శాస్త్ర పరంగా, మ్యాథమెటిక్స్ పరంగా వక్రతా వ్యాసార్థం రేడియస్ అనేది మనం ఇన్ఫినిటీగా తీసుకుంటాం. తీసుకోవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 164 క్వశ్చన్ చూడండి. In a convex lens, an object is placed at a distance x1 from the focus and its image formed at x2 from the focus. Then the focal length of the lens is given by. ఆబ్జెక్ట్ నేమో x1 దగ్గర పెడితే ఇమేజ్ x2 దగ్గర వచ్చింది. వస్తే అప్పుడు ఫోకల్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు దీన్నే లెన్స్ యొక్క ఫోకస్ నుంచి x1 డిస్టెన్స్లో మరియు ప్రతిబింబము అనేది x2 డిస్టెన్స్లో కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా న్యూటన్స్ ఫార్ములా ప్రకారము F ఈజ్ ఈక్వల్ టు √x1 x2 అవుతుంది. డైరెక్ట్గా ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, నో డెరివేషన్ రిక్వైర్డ్. F ఈజ్ ఈక్వల్ టు √x1 ఇంటూ x2 అవుతుంది. అంటే నీకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ కాన్వెక్స్ లెన్స్కి ఇచ్చినప్పుడు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మరియు ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు మనం ఫోకల్ లెంత్ని డైరెక్ట్ ఈ ప్రిన్సిపల్ తోటి √x1 ఇంటూ x2 తోటి మనము ఫైండ్ అవుట్ చేయొచ్చును. నెక్స్ట్ 165 క్వశ్చన్. ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఇమేజ్
ఫార్మ్డ్ డ్యూ టు ఏ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద కాన్కేవ్ లెన్స్. ఇందులో వచ్చే మనకి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా ఎరెక్టెడ్ అయి ఉంటుంది, ఎప్పుడు కూడా ఎరెక్ట్ అవుతుంది. ఎరెక్ట్ అవుతుందంటే ఏంది? వర్చువల్. మరియు ఇది ఆబ్జెక్ట్ సైజ్ కంటే చిన్న సైజ్ వస్తుంది. అంటే ఏమన్నట్టు? ఎరెక్టెడ్ వర్చువల్ డిమినిష్డ్. మనకు ఎరెక్టెడ్ వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎరెక్టెడ్ వర్చువల్ స్మాల్, ఇది సెకండ్ ఆప్షన్ ఇచ్చినట్టు. డిమినిష్డ్ అన్న స్మాల్ అన్న ఒకటే. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్.